Hi friends, welcome to IAS APPSC TSPC లెక్చర్స్. సో ఇది ఒక కొత్త సిరీస్, స్పెషల్గా సివిల్ సర్వీసెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది స్కోరింగ్ ఏరియా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల కంటే 2011 నుంచి 2015 దాకా కూడా దీని వెయిటేజ్ అలాగే ఉంది, ఏమాత్రం తగ్గలేదు. అందుకని చెప్పి ఇది ఒక స్కోరింగ్ ఏరియా కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి సివిల్ సర్వీస్కి ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి మనకి కామన్ ఎగ్జామ్ మనకి ప్రిలిమ్స్లో కనిపిస్తుంది. అందుకని చెప్పి దీనికి కొంచెం స్పెషల్ వెయిటేజ్ ఇస్తున్నారు ఆ ఫారెస్ట్ సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని కూడా. అయితే ఈ వీడియోలో మనం స్పెషల్గా ఎకాలజీ అండ్ దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకాలజీ అంటే ఏంటి? ఎకాలజీ దాని మీనింగ్ చెప్పాలంటే బేసికల్గా ఆయికోస్ అనే వర్డ్ నుంచి దీన్ని డిరైవ్ చేయడం జరిగింది. సో దీని మీనింగ్ అంటే సింపుల్గా ఒక హౌస్ లేకపోతే ఒక డ్వెల్లింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. లాగి అంటే మీకు తెలిసినట్టు ఇట్స్ స్టడీ ఆఫ్ ఎనీథింగ్ అని. అయితే ఇక్కడ ఎకాలజీ అంటే చెప్పాలంటే ఇట్స్ స్టడీ ఆఫ్ రిలేషన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ లివింగ్ ఆర్గనిజం అంటే ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మీకు కనెక్ట్ చేసి చెప్తాను ఎకాలజీ అంటే ఏంటో. ఇక్కడ లివింగ్ ఆర్గనిజం అంటే నా కేసు తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే నేను యానం అనే ఊర్లో పనిచేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది యానంతో కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నా లివింగ్ ఎన్విరాన్మెంట్ నేను ఎక్కడే ఉండడం వలన ఇది కూడా నా లివింగ్ ఎన్విరాన్మెంట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు యానంకి సంబంధించిన రిలేషన్ ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అనేది ఈ రిలేషన్స్ని తెలుసుకోవడమే ఈకాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లివింగ్ ఆర్గానిజం ఏదైనా అవ్వచ్చు, దాని రెస్పెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిలేషన్, ఈ రెండింటికి సంబంధించిన రిలేషన్ ఏంటో తెలుసుకోవడం మనకి ఈకాలజీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈకాలజీ అంటే ఒక లివింగ్ ఆర్గానిజం అనే కాదు, మనకి ఏంటంటే డిఫరెంట్ ప్లాంట్స్ తాలూకా మెయిన్ రిలేషన్స్ ఏంటి, వాటి ఎన్విరాన్మెంట్తో కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, అలాగే డిఫరెంట్ యానిమల్స్ తాలూకా రిలేషన్స్, దాని పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్, దాని సరౌండింగ్ ఎన్విరాన్మెంట్తో దాని రిలేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కూడా మనకి ఈకాలజీ అని చెప్తుంది. సో ఈకాలజీ సింపుల్గా చెప్పాలంటే ఒక 3 బేసిక్ థింగ్స్తో మనకి కనెక్ట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఎనర్జీ ఫ్లో, ఇంకోటి ఏంటంటే సైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్, ఇంకోటి ఈకోస్ఫియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఫ్లో అంటే ఏంటో చూద్దాం. సో ఎనర్జీ ఫ్లో అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకుంటే ఇక్కడ సో ప్లాంట్స్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సన్ నుంచి వస్తుంది. సో ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అని చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ ప్లాంట్స్ని కొన్ని యానిమల్స్ తినడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూసర్ ఏంటంటే ఇక్కడ ప్లాంట్స్, అలాగే ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్ ఏంటంటే ఇక్కడ మనకి గ్రాస్ హోపర్. అంటే దీనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ప్లాంట్స్ని తినడం వల్ల ఈ గ్రాస్ హోపర్కి ఎనర్జీ వస్తుంది. సో అలాగే కొన్ని యానిమల్స్ని ఇంకొన్ని యానిమల్స్ తినడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రాగ్ అనేది గ్రాస్ హోపర్ని తినడం వల్ల దీనికి ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్ నుంచి మనకి సెకండరీ కన్జ్యూమర్కి ఈ ఫుడ్ చైన్ అనేది మూవ్ అయింది. సో అలాగే ఇప్పుడు టెర్షియరీ కన్జ్యూమర్ స్నేక్కి ఎనర్జీ కావాలంటే తను ఒక ఫ్రాగ్ని తినాలి. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఒక ఎనర్జీ ఫ్లో అనేది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి అలా మూవ్ అవుతూ మనకి ఈ ఫుడ్ చైన్ అనేది తయారైంది. సో అలాగే స్నేక్ అనేది ఇక్కడ టెర్షియరీ కన్జ్యూమర్. సో ఫైనల్ కన్జ్యూమర్ అంటే ఇక్కడ హాక్ అనమాట. సో దీనికి ఎనర్జీ కావాలంటే కంపల్సరీ స్నేక్ని తినాల్సిందే. సో ఫైనల్గా మనకి ఏంటి, ఇది చనిపోయిన తర్వాత డికంపోజ్ అయిపోయి మనకి ఫంగైగా అయిపోతుంది. సో ఇది డికంపోజర్ అనమాట. ఫైనల్ స్టేజ్ అంటే మనకి డికంపోజర్. సో సింపుల్గా ఎనర్జీ ఫ్లో అంటే మనం సింపుల్గా ఒక ఫుడ్ చైన్ ఫార్మాట్లో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఎకాలజీ అనేది ఇక్కడ మనకి రిలేట్ చేసుకుంటే ఇక్కడ ఎనర్జీ ఫ్లో అంటే ఫుడ్ చైన్తో మనకి లింక్ అయి ఉంటుంది. సో ప్రాపర్ ఇన్పుట్ అనేది కూడా అంటే తన రిలేషన్ ఒక సరౌండింగ్ ఎన్విరాన్మెంట్తో ఎలాగా చేంజ్ అవుతూ వస్తుంది అనేది కూడా మనకి ఎకాలజీలో మనకి ఒక బేసిక్ థింగ్ అని తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బయో జియో కెమికల్ సైకిల్. సో స్పెషల్గా చెప్పాలంటే దీని నుంచి ఒక 5 minutes ఉంటుంది. కానీ ఇది నెక్స్ట్ మనకి సిరీస్ వస్తుంది, నైట్రోజన్ సైకిల్, నెక్స్ట్ ఇలాంటి బయో జియో కెమికల్ సైకిల్స్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ స్కిప్ చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఉంటే ఇకోస్ఫియర్ అని చెప్పాలంటే బయోస్ఫియర్ అనమాట. బయోస్ఫియర్ అంటే ఒక ఎర్త్ కనే కాదు, ఏ ప్లాంట్ యొక్క బయోస్ఫియర్ తీసుకున్నా సరే ఒక పర్ఫెక్ట్ ఇంటరాక్షన్, ఒక లివింగ్ ఆర్గనిజంకి ఇంకో నాన్ లివింగ్ ఆర్గనిజంకి పర్ఫెక్ట్ ఇంటరాక్షన్ మనం సింపుల్గా ఎంఫసైజ్ చేసుకుంటే మనం దాన్ని సింపుల్గా మనం ఎకోస్ఫియర్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ చూసుకుంటే టోటల్ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి హోలిజం, నెక్స్ట్ ఎకోసిస్టమ్, నెక్స్ట్ సక్సెషన్ అండ్ నెక్స్ట్ కన్జర్వేషన్. సో ఈ వీడియోలో స్పెషల్గా ఫస్ట్ కాన్సెప్ట్ అంటే హోలిజం గురించి చూడబోతున్నాం. అయితే హాల్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక ఎంటిటీ. సో ఎంటిటీ అంటే ఇక్కడ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ లివింగ్ ఆర్గనిజం అని చెప్పుకోవచ్చు. సో అంటే మనం ఇండివిజువల్గా తీసుకుంటే మన కేసు తీసుకున్నా మనం ఇండిపెండెంట్గా ఉంటున్నాం కూడా. సో దాన్ని మనం ఒక ఎంటిటీగా తీసుకొని హాలిజంతో మనం లింక్ చేయొచ్చు.
సో హోలిజం గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ లెవెల్ అంటే మనకి పాపులేషన్, సెకండ్ లెవెల్ కమ్యూనిటీ, అండ్ థర్డ్ లెవెల్ అంటే మనకి ఇకోసిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే పాపులేషన్ గురించి చూద్దాం. సో పాపులేషన్ సింపుల్గా ఈ డెఫినేషన్ చూసుకుంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనిజమ్స్ ఆఫ్ సేమ్ స్పీసీస్ ఇన్ ఎ గివెన్ ఏరియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్తో మనం రిలేట్ చేసుకుందాం. సో వీళ్ళందరూ పెద్ద గ్రూప్, మనకి వీళ్ళు డాన్స్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనిజమ్స్ అంటే ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్ మనకి కనిపిస్తున్నారు ఒక గ్రూప్లో. సో సింపుల్గా చెప్పాలంటే సేమ్ స్పీసీస్ అంటే మనం చెప్తారంటే మన హోమోసాపియన్స్ అంటాం. సో మనం అలా కాకుండా హ్యూమన్ స్పీసీస్ అని మనం సింపుల్గా తీసుకోవచ్చు, సైంటిఫిక్గా కాకుండా. అయితే ఇక్కడ ఏంటంటే హ్యూమన్ స్పీసీస్ అందరూ ఒక గ్రూప్గా ఒక డాన్స్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఏరియాలోనే ఇదంతా జరుగుతుంది. అంటే ఒక పర్ఫెక్ట్ స్పీసీస్ అంటే హ్యూమన్ స్పీసీస్ అందరూ ఇండివిజువల్గా అంటే ఒక గ్రూప్లో ఉండి ఒక స్పెసిఫిక్ ఏరియాకి లింక్ అయి ఉంటే దాన్ని మనం పాపులేషన్ అంటాం అనమాట. సో సింపుల్గా ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనిజమ్స్. సో మనకి ఈ పిక్చర్లో మనకి క్లియర్గా ఒక గ్రూప్ కనిపిస్తున్నారు, ఒకే స్పీసీస్ చెందినవారు. ఏ స్పీసీస్ అంటే హ్యూమన్ స్పీసీస్ అన్నారు. ఒక పర్ఫెక్ట్ ఏరియాలో మనకు కనిపిస్తున్నారు కాబట్టి దీన్ని మనం పాపులేషన్ అంటాం. సో సింపుల్గా మనం పాపులేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ ఫిగర్ని పెట్టుకోండి, ఈ ఇమేజ్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా లాంగ్ టర్మ్లో మనకి గుర్తుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి కమ్యూనిటీ ఏంటండి, ఇక్కడ కమ్యూనిటీ పాపులేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు సేమ్ స్పీసీస్ ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనిజమ్స్ అని చెప్పాను. ఇక్కడ పాపులేషన్ తర్వాత మనకు వచ్చేదంటే కమ్యూనిటీ. ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఏ గివెన్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫిష్ మార్కెట్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకి హ్యూమన్ స్పీసీస్ కనిపిస్తున్నాయి, అలాగే ఫిష్ స్పీసీస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక గివెన్ ఏరియా అంటే ఇక్కడ ఫిష్ మార్కెట్లోనే. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో దీన్ని మనం కమ్యూనిటీ అంటాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఏ గివెన్ ఏరియా. అయితే ఇక్కడ డైవర్సిటీ కూడా మనకి లింక్ అవుతుంది ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్పీసీస్. ఇక్కడ ఏంటి నంబర్ ఆఫ్ స్పీసీస్ అంటే మనకి 2 ఉన్నాయి. అలాగే నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఈచ్ స్పీసీస్. ఇక్కడ ఏంటంటే చాలా మంది జనాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక 100 అనుకుందాం. ఇన్ ఏ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ అంటే ఏంటి మనం చెప్పినట్టు ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఏ గివెన్ ఏరియా. సో సింపుల్గా చెప్పాలంటే డైవర్సిటీ అనేది ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ అండ్ ఇట్స్ ఎ కౌంట్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్ ఈచ్ స్పీసీస్ ఇన్ ఏ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే కమ్యూనిటీలో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మేజర్ కమ్యూనిటీ, ఒకటి మైనర్ కమ్యూనిటీ. సో ఇక్కడ మేజర్ కమ్యూనిటీ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని తీసుకుందాం. సో వీటికి ఏంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే సన్ అనమాట. సో సూర్యుడి నుంచి వీరికి ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే వీటిని మనం ఆటోట్రాప్స్ అని అనొచ్చు. సో వీళ్ళంటే సెల్ఫ్గా వీళ్ళు ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఇండిపెండెంట్ నేచర్ అని మనకు తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ తీసుకుంటే ఈ ట్రీస్ అనేవి చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి, అలాగే చాలా ఆర్గనైజ్గా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఒకదానికి సంబంధం లేదు, దానికి ఇండిపెండెంట్గా పెరుగుతూ వచ్చినాయి. సో వీటికి ఏంటంటే ఒకే ఒక్క సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే మనకి సన్ అనమాట. సో అది కూడా మనకి బయట నుంచి వచ్చి వీటే సెల్ఫ్గా ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకేంటంటే ఆటోట్రాప్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి కంప్లీట్గా ఇండిపెండెంట్ అని తెలుస్తుంది. అలాగే మనకు ఇంకోటి ఏంటంటే మైనర్ కమ్యూనిటీ. సో ఇవేంటే ఇండిపెండెంట్ కాదు, మిగతా కమ్యూనిటీస్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. సో అలాగే మనకి ఈ సెకండరీ అగ్రిగేషన్స్ కూడా మనకి ఒక మేజర్ కమ్యూనిటీలో మనకి కనిపిస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ కౌడంగ్ ప్యాడ్ మీద మనకి రీజన్ తీసుకుంటే ఇదేంటే దాని చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీస్ మీద డిపెండ్ అవుతుంటుంది దాని సర్వైవల్ కోసం. సో ఇలాగా వీటిని మనం హెట్రోట్రాప్స్ అంటాం అనమాట. సో వేటి మీద అయితే డిపెండ్ అవుతాయో దాని సర్వైవల్ కోసం మనం దాన్ని హెట్రోట్రాప్స్ అంటాం. సో ఇదొక మైనర్ కమ్యూనిటీకి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మ్యాట్ ఆఫ్ రీచర్ అనే కౌడంగ్ ప్యాడ్. సో ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ కమ్యూనిటీ చూసుకుంటే మనకేంటే చాలా స్పీసీస్ కనిపిస్తున్నాయి, ఎక్కువ స్పీసీస్ మనకి తెలుస్తున్నాయి. అలాగే సైజ్ ఆఫ్ పాపులేషన్ కూడా మనకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ టైగర్స్ తీసుకుంటే తక్కువ ఉంటాయి, అలాగే టైగర్స్ తీసుకుంటే ఎక్కువ ఉంటాయి. అలాగే మిగతా హ్యూమన్ స్పీసీస్ తీసుకుంటే మనం చాలా ఎక్కువ ఉంటాం. ఇలాగా లాట్ ఆఫ్ వేరియేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే డిఫరెంట్ స్పీసీస్ కూడా ఒక కమ్యూనిటీలో మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కమ్యూనిటీ అంటే మనకి ఒక్క స్పీసీస్ అనే కాదు, చాలా స్పీసీస్ కూడా కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఒక్క స్పీసీస్ కనిపించడం కూడా మనకి అవకాశాలు మనకి ఉన్నాయి. అయితే మెయిన్గా ఇవి దేని మీద ఎక్కువ లింక్ అయి ఉన్నాయంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో క్లైమాటిక్ చేంజెస్ మీద కూడా కొన్నిసార్లు కొన్ని స్పీసీస్ ఎక్స్టింక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే రెడ్ డేంజర్డ్ స్పీసీస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఎండేంజర్డ్ స్పీసీస్లో ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఈ ఎండేంజర్డ్ స్పీసీస్లో మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని మనకి తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. సో నెక్స్ట్ ఏంటంటే ఎకోసిస్టమ్.
సో ఇక్కడ ఎకో సిస్టమ్ అంటే బయోటిక్ కమ్యూనిటీ ఇన్ ఏ గివెన్ ఏరియా. సో ఇక్కడ బయోటిక్ కమ్యూనిటీ అంటే ఏంటి, ఇక్కడ టాడ్పోల్స్ ఉన్నాయి, మనకి ఫ్లైస్ ఉన్నాయి, ఫ్రాగ్ ఉంది, ఫిష్ ఉంది, స్నైల్ ఉంది. సో ఇవన్నీ బయోటిక్ కమ్యూనిటీ. బయోటిక్ అంటే బయో అంటే మనకంటే లైఫ్ ఉన్నవి అనమాట, అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ ఒక మెయిన్ కమ్యూనిటీ ఒక ఏరియాలో. దాంతోపాటు అబయోటిక్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ అబయోటిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, మనకి సన్స్ ఎనర్జీ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ఇక్కడ విండ్ కావచ్చు. సో ఇవన్నీ అంటే అబయోటిక్ ఎన్విరాన్మెంట్ అని తెలుస్తుంది. సో ఎకో సిస్టమ్ అంటే ఈ రెండింటి దాకా కమ్యూనికేషన్, అంటే బయోటిక్ కమ్యూనిటీ నెక్స్ట్ అబయోటిక్ ఎన్విరాన్మెంట్ తర్వాత మెయిన్ కాంబినేషన్ మనం ఎకో సిస్టమ్ అంటాం. సో ఇక్కడ బయోమ్ అంటే ఏంటి, ఇక్కడ బయోమ్ అంటే ఏదైనా ఒక కమ్యూనిటీస్, అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్, ఒక ఏరియాలో ఉన్న డిఫరెంట్ కమ్యూనిటీస్ ఒక కామన్ క్లైమేట్ని షేర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో మనకి చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి, చాలా రకాల యానిమల్స్ ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ ఉంటాం. సో ఇవన్నీ అంటే కనెక్షన్స్ అన్ని ఒక కామన్ క్లైమేట్ని మనం షేర్ చేసుకుంటాం ఒక ఊర్లో. సో ఇలాంటి థింగ్స్ అన్ని మనం ఏమంటాం అంటే బయోమ్ అంటాం. So it's a complex of several communities in a given area. It's represented by assemblage of different kinds of plants and animals sharing a common climate. సో ఇది మనం సింపుల్గా బయోమ్ అంటే సింపుల్గా ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం కనెక్ట్ చేసాం. సో ఇది మనకి ఈకో సిస్టమ్. నెక్స్ట్ అలాగే మనకి ఈ కమ్యూనిటీ అలాగే పాపులేషన్. సో దీని నుంచి మనం లింక్ చేసుకుంటూ మన హాలిజం అంటే ఏంటో చూద్దాం. సో హాలిజం అంటే కంప్లీట్ కవరేజ్ అనమాట అన్నిటిని, అంటే బయోలాజికల్ వ్యూస్ కానీ, ఫిజికల్ వ్యూస్ కానీ, కెమికల్ వ్యూస్ కానీ, అన్నిటిని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ సెగ్మెంట్ దీంట్లో అనేది మనకి హాలిజం అనమాట. అంటే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ మనకి కనిపిస్తున్నాయి, అందుకే దీనికి హాలిజం అని అంటాం అనమాట. సో ఇది పర్ఫెక్ట్. మనకు హాలిజం గురించి తెలుసుకుంటే మనకి ఈ పాపులేషన్, కమ్యూనిటీ అండ్ ఎకో సిస్టమ్ గురించి ఒకదాని తర్వాత ఒకటి లింక్ తెలుసుకొని మనం ఓవరాల్గా హాలిజం గురించి తెలుసుకోవడం. ఫైనల్ కంక్లూషన్ అంటే మనకి అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్, అంటే బయోలాజికల్ వ్యూస్ కానీ, ఫిజికల్ వ్యూస్ కానీ, కెమికల్ వ్యూస్ కానీ, అన్ని కలిపి మనం హాలిజం అంటాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్తో మనం కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ subscribe to our channel IAS, APPSC, TSP lectures for more videos. Thank you.